తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఇన్నాళ్ళు ఎన్నికలు వస్తే ఎవరితో ఎవరు కలుస్తారు, ఎవరితో ఎవరు పొత్తు పెట్టుకుంటారు అన్న లెక్కలపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ముఖ్యంగా జనసేన, బీజేపీ కలిసి తెలంగాణలో పోటీ చేస్తాయన్న ప్రచారం జోరుగా సాగింది. కానీ ఆ ప్రచారాలన్నింటికీ, ఆ ఊహాగానాలన్నింటికీ ఫుల్ స్టాప్ కాదు ఏకంగా ఒకే ఒక్క స్టేట్మెంట్తో ఎండ్ కార్డ్ వేసింది తెలంగాణ బీజేపీ నాయకత్వం. బీజేపీ సింగిల్గానే బరిలోకి దిగుతుంది. మేం ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోము, బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది అని రాష్ట్ర పార్టీ చీఫ్ రామచంద్రరావు ప్రకటించారు. అసలు తెలంగాణలో బీజేపీ ఒంటరి పోరు వ్యూహం వెనుక ఉన్న ఆ మెగా స్కెచ్ ఏంటి? జనసేనకు ఎందుకు నో చెప్పారు? జీహెచ్ఎంసీ ఎన్నికలలో బీజేపీ నమ్ముకున్న బలం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలన్నదే కమలనాథుల టార్గెట్. ఈ టార్గెట్ రీచ్ అవ్వాలంటే ఎవరి భుజాల మీదో తుపాకీ పెట్టి కాల్చడం కాదు, సొంత బలంతోనే ఎదగాలని బీజేపీ అధిష్టానం డిసైడ్ అయిపోయింది. ఇందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర చీఫ్ రామచంద్రరావు అత్యంత కీలకమైన ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కానీ, ప్రతిష్టాత్మకమైన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ బీజేపీ సింగిల్గానే బరిలోకి దిగుతుందని స్పష్టం చేశారు. ఎవరి మద్దతు తమకు అవసరం లేదని, ఎవరితోనూ సీట్ల సర్దుబాటు చేసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పార్టీ పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని కేడర్తో మరింత జోష్ నింపేందుకే ఈ ఒంటరి పోరు వ్యూహాన్ని రచించినట్లు ఆయన మాటలను బట్టి స్పష్టమవుతుంది. సరిగ్గా ఇక్కడే అసలు పొలిటికల్ ట్విస్ట్ దాగుంది. బీజేపీ, జనసేన అంటే రెండు కళ్ళు లాంటివి. కేంద్రంలో ఎన్డీఏలో పవన్ కళ్యాణ్ కీ రోల్ పోషిస్తున్నారని అందరికీ తెలుసు. మొన్నటికి మొన్న ఎన్నికలలో ఈ రెండు పార్టీలు కలిసి సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. దీంతో తెలంగాణలో కూడా ఈ రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని రాజకీయ పండితులు అంచనా వేశారు. కానీ రామచంద్రరావు ఆ అంచనాలను పటాపంచలు చేశారు. జనసేన జాతీయ పార్టీ కావచ్చు, ఎన్డీఏలో భాగస్వామి కావచ్చు, అది జాతీయ స్థాయికే పరిమితం. జాతీయ నాయకత్వం ఆ రెండు పార్టీల గురించి నిర్ణయిస్తుంది. కానీ తెలంగాణకు వచ్చేసరికి మాకు ఎటువంటి పార్టీతోనూ పొత్తు ఉండదు, ఇది స్పష్టం చేస్తున్నామని రామచంద్రరావు ఫైర్ బ్రాండ్లా తేల్చి చెప్పారు. అంటే తెలంగాణలో జనసేన ఓటు బ్యాంకుపై బీజేపీ ఆధారపడడం లేదు, లేక పవన్ కళ్యాణ్ ఫోకస్ ఏపీకి పరిమితం కాబట్టి ఇక్కడ పొత్తు అనవసరమని భావించిందా? ఇది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో $1 మిలియన్ ప్రశ్న. ఇక బీజేపీ అసలు టార్గెట్ జీహెచ్ఎంసీ. గత గ్రేటర్ ఎన్నికలలో సింగిల్గా పోటీ చేసి ఏకంగా 40కి పైగా కార్పొరేటర్ స్థానాలను కైవసం చేసుకుని అధికార బీఆర్ఎస్ వెనులో వణుకు పుట్టించింది కమలం పార్టీ. ఆ ఊపును మళ్లీ కొనసాగించాలని ఇప్పుడు బీజేపీ వ్యూహరచన చేస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకున్నా సీట్ల సర్దుబాటులో తమ క్యాడర్ నష్టపోతుందన్న భయం బీజేపీ నేతల్లో ఉంది. అందుకే కార్పొరేషన్ ఎన్నికలలో 150 స్థానాలకు గాను 150 స్థానాలలోనూ సింగిల్గానే సొంత అభ్యర్థులను బరిలోకి దించి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలన్నది రామచంద్రరావు మాస్టర్ ప్లాన్. అయితే బీజేపీలో అంతా సవ్యంగా ఉందా అంటే లేదనే చెప్పాలి. పార్టీలో గ్రూపు తగాదాలు ఉన్నాయంటూ గత కొద్ది రోజులుగా మీడియాలో కోడై కూస్తున్న వార్తలకు రామచంద్రరావు ఒక రకంగా చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. అదే సమయంలో నిజం కూడా ఒప్పుకున్నారు. ఏ పార్టీతోని మేము పొత్తు పెట్టుకోము, బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. జనసేన కానీ ఇంకే పార్టీ కానీ మన జాతీయ పార్టీ కాబట్టి, అది ఎన్డీఏలో భాగం కాబట్టి అది జాతీయ స్థాయిలో ఆ రెండు పార్టీ గురించి నిర్ణయిస్తారు. కానీ మాకు ఎటువంటి పార్టీతోని తెలంగాణలో పొత్తు ఉండదు, అది స్పష్టం చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో పార్టీ నేతల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నమాట వాస్తవమే అని ఆయన అంగీకరించారు. ఒకే ఇంట్లో ఉంటున్నప్పుడు అన్నదమ్ముల మధ్య ఎలాంటి చిన్న చిన్న విభేదాలు ఉంటాయో ఇది కూడా అంతేనని సింపుల్ గా కొట్టిపారేశారు. ఈ చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకుని ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే కోర్ కమిటీతో కలిసి కూర్చొని మాట్లాడుకుంటామని, పార్టీని క్షేత్రస్థాయిలో ఎలా విస్తరించాలి, ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనే దానిపై పక్కా ప్రణాళికతో ముందుకు వెళతామని ఆయన క్లారిటీ ఇచ్చారు. చివరిగా బీజేపీ టార్గెట్ మున్సిపల్ ఎన్నికలు కాదు, ఏకంగా అసెంబ్లీ. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణలో 100కు 100% బీజేపీ అధికారంలోకి వస్తుందని రామచంద్రరావు అత్యంత ధీమా వ్యక్తం చేశారు. ఒంటరిగా వెళితేనే కేడర్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, ప్రతి బూత్ స్థాయిలో పార్టీ బలోపేతం అవుతుందని బీజేపీ హైకమాండ్ నమ్ముకుంది.
కార్యకర్తలను సమాయత్తం చేయడానికి నిరంతరం పార్టీ కార్యక్రమాలు చేస్తామని, పార్టీ పెరుగుదలకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని రామచంద్రరావు వివరించారు. చూశారుగా తెలంగాణ బీజేపీ ఒంటరి పోరు వ్యూహం వెనుక ఉన్న అసలు కహాని. ఓవైపు కాంగ్రెస్ అధికారంలో ఉంది, మరోవైపు బీఆర్ఎస్ తిరిగి పుంజుకోవాలని చూస్తుంది. ఈ తరుణంలో ఎవరి మద్దతు లేకుండా జనసేనను కూడా పక్కన పెట్టి సింగిల్ గా బరిలోకి దిగుతున్న బీజేపీ ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుంది అన్నది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. గ్రూపు తగాదాలను పక్కన పెట్టి కమలనాథులు ఐక్యమత్యంగా పనిచేస్తే జీహెచ్ఎంసీ నుంచి అసెంబ్లీ వరకు బీజేపీని ఆపడం ఎవరి తరమూ కాదని ఆ పార్టీ నేతలు బలంగా విశ్వసిస్తున్నారు. మరి ఆ విశ్వాసం ఓట్లుగా ఎలా మారుతుందో వేచి చూడాలి.